హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు టైలరింగ్ టిప్స్. అయితే మన వీడియోస్కి కొంచెం గ్యాప్ అనేది వచ్చిందండి. ఎందుకు లేట్ అయినాయి ఈ వీడియోస్ అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మనకు ఈ ఛానలే కాకుండా ఇంకో రంగోలీ ఛానల్ కూడా ఉందండి. ప్రజెంట్ న్యూ ఇయర్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది కాబట్టి వాటికి వీడియోస్ పోస్ట్ చేయడం కోసం ఇది కొంచెం డిలే అయిపోయింది. రెగ్యులర్గా మనం వేసుకునే డేటా 2 GB కావడంతో దాంతో కొన్ని వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడానికి, 1-2 వీడియోస్ చేయడానికి మాత్రమే ఉంటుంది ఆ ఛాన్స్. అది నేను రంగోలీ ఛానల్కి ఎడిట్ చేయడానికి, పోస్ట్ చేయడానికి యూజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్లో వీడియోస్ అనేవి లేట్ అయిపోయాయి. సారీ ఫర్ ద లేట్. ఈరోజైతే 32 సైజ్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలనేది చూపిస్తానండి. బ్లౌజ్ని క్రాస్ కటింగ్, స్ట్రైట్ కటింగ్ ఎలా తేడా అనేది మీకు నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రాస్ అంటే ఎలా క్రాస్ వేసుకోవాలనేది. 32 సైజ్ బ్లౌజ్ అంటే దీన్ని 4 భాగాల కింద టేప్ మీద మడత వేసుకొని 32 సైజుని 4 భాగాల కింద వేసుకుంటే 8 ఇంచులు వచ్చిందండి. ఈ 8 ఇంచులకు 1 ఇంచు మనం వెనక భాగంలో ఉండే డాట్స్ కోసం పెట్టుకుంటాము. ఇంకొక 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకుంటామండి. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ నడుము దగ్గర డాట్ వరకు కొలుచుకోవాలి. 15 ఇంచులు వచ్చింది. ఎప్పుడైనా మనం బ్లౌజ్ని మార్క్ చేసే ముందు ఒక 1/2 ఇంచు కుట్ల కోసం కింద మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ 15 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. ఈ 15 ఇంచుల్ని మార్క్ చేసుకొని పైన కూడా కుట్ల కోసం ఒక 1/2 ఇంచు ఖర్చులు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని షోల్డర్ 32 సైజ్ వారికి షోల్డర్ ఎంత తీసుకోవాలంటే 5.5 తీసుకోవాలి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి. స్మాల్ సైజు, మీడియం సైజు, లార్జ్ సైజ్ బ్లౌజులు అనేవి ఉంటాయి. స్మాల్ సైజ్ అంటే 30 లోపు, 28, 26, 24 అవి స్మాల్ సైజు. 30, 32, 34 ఇవన్నీ కూడా మీడియం సైజు. 40 నుంచి పైకున్న బ్లౌజులన్నీ పెద్ద సైజ్ బ్లౌజులు. ఇప్పుడు గల్లా మార్కింగ్ కోసం వెనుక భాగంలో ఉన్న కప్పు భాగాన్ని ఇలా గీసుకున్నాను. ఇలా మార్క్ చేసుకొని వీళ్ళకు నార్మల్గా పెట్టే గల్లా అయితే 2 ఇంచెస్. వీళ్ళకు డీప్ కావాలి కాబట్టి పైన 2 ఇంచెస్ తీసుకున్నాం మనం, కింద 2.5 తీసుకున్నాం. పైన 2 తీసుకుంటే కింద కూడా 2 తీసుకుంటారు కొంతమందికి. ఎందుకంటే వాళ్ళు కొంచెం వెడల్పుని ఇష్టపడని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం మాత్రం పైన గల్లా ఎంత ఉంటే కింద కూడా అంతే. డీప్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి పైన 2 ఇంచెస్ ఉంటే కింద 2.5. తర్వాత చంక డౌన్ కోసం 6 ఇంచులు 32 సైజ్ వాళ్ళకు ఎప్పుడైనా చంక డౌన్ 6 ఇంచులు తీసుకోవాలి. తర్వాత కింద నడుం భాగంలో ఎంతైతే వెడల్పుని పెట్టుకున్నామో సేమ్ అంతే టేప్తో కొలుచుకొని ఇలా మార్క్ చేసుకొని బాక్స్ లాగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలాగా కరెక్ట్ కొలతలతో మనం బ్లౌజ్తో చూసుకుంటూ ఏ సైజ్ వారికి ఎంత చంక డౌన్ తీసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా చూసుకున్నామంటే చంకలో ముడతలు అస్సలు రావండి. 1.5 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి చంక లోతు తీసుకోవడం కోసం. ఈ ఖర్చు భాగాన్ని ఎలా అయితే ఉందో అలా లైన్ గీసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ నుంచి మిడిల్ డాట్ నుంచి మనం కుట్ల కోసం వదిలిపెట్టుకున్న 2 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, ఇలా కలుపుకోవాలి. చంక డౌన్ని చాలా వరకు ఎలా మార్క్ చేయాలో తెలియని వాళ్ళు ఉంటారండి. ఇది మంచి టిప్పు. గల్లా రౌండ్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇంతే అండి, బ్యాక్ డాట్ రెడీ అయిపోయింది. షోల్డర్ మిడిల్ పార్ట్ నుంచి కింద నడుము భాగం వరకు కరెక్ట్గా చూసుకొని డాట్స్ అనేవి వేసుకోవాలి. డాట్స్ వెడల్పు 1 ఇంచు వరకు ఉండేలా చూసుకోవాలి. కుట్టేటప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో పోస్ట్ చేస్తానండి. ఇది బ్యాక్ పార్ట్. ఇలా గల్లా పార్ట్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ రెడీ అవుతుంది. బ్యాక్ పార్ట్ కట్ చేసిన ఆపోజిట్ సైడ్ ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం 4 మడతల మీద ఉండేలాగా చూసుకోవాలి. బొద్దులు అనేవి ఆపోజిట్ సైడ్లో ఉంచుకొని మడత మన వైపుకు ఉండే విధంగా ఇలా చూసుకోవాలి. ఇంతకుముందు మనం చూసుకున్న బ్లౌజ్ అయితే కొలత కోసం ఇచ్చారండి. ఆ బ్లౌజ్ నేను కుట్టింది. అది ఫిట్టింగ్ బాగుంది. కాకపోతే హ్యాండ్స్ అనేవి ఈ హ్యాండ్స్ పొడవు లెంగ్త్ ఎక్కువ పెట్టండి.
ఎల్బో హ్యాండ్స్ లాగా పెట్టండి అని ఈ బ్లౌజ్ని మనకు కొలత కింద ఇచ్చారు. కాబట్టి మనం హ్యాండ్స్ కోసం ఈ బ్లౌజ్ని యూజ్ చేస్తున్నాం. ఒక పావించు హ్యాండ్స్కి ఎప్పుడైనా పావించు కింద మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం నార్మల్గా కుట్టు వేస్తేనేమో 1/2 ఇంచు, చేతి పని కోసం వదిలిపెడితేనేమో 1 ఇంచు వదిలిపెట్టుకోవాలి. హ్యాండ్ పొడవును బట్టి పైన ఇంకొక 1/2 ఇంచు కుట్టు కోసం వదిలిపెట్టి ఇలా ఎదురుగా ఉన్న వైపు కూడా సేమ్ అంతే ఉండే విధంగా మార్క్ చేసుకొని లైన్ గీసుకోవాలి. తర్వాత ఎల్బో హ్యాండ్స్కి ఎప్పుడైనా 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ నడుము లూజుని బట్టి తీసుకోవాలి. 30 నుండి ఎక్కువ ఉన్న బ్లౌజ్లకు ఎప్పుడైనా 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది నార్మల్ ఎల్బో హ్యాండ్. అయితే వీళ్ళకి కొంచెం పఫ్ కావాలన్నారు. పఫ్ కోసం నేను ఏం చేస్తున్నానంటే పైన ఒక 2 ఇంచెస్, పక్కకు కూడా సేమ్ 2 ఇంచెస్ ఒక బాక్స్ లాగా మనం డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్ని ఇలా కొంచెం కరువు తిప్పుకొని, ఎలా అంటే ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచు లోపలికి, తర్వాత కార్నర్లో 1/2 ఇంచు బయటికి ఇలా మార్క్ చేసుకోండి. ఈ 1/2 ఇంచును ఆ 1/2 ఇంచును కలుపుకుంటూ చిన్నగా మార్క్ చేసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ కంటే ఎక్కువ ఉండేలాగా చూసుకోకండి. 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. పఫ్ అనేది చాలా బాగా లేస్తుంది. ఆ రెండో 1/2 ఇంచ్ దగ్గర మనం టక్స్ పెట్టుకొని అక్కడ నుండి కుచ్చి పెట్టుకున్నామంటే పఫ్ అనేది సూపర్గా లేసి ఉంటుందన్నమాట. ఇది నార్మల్గా పఫ్ హ్యాండ్ కటింగు. మన వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఈ హ్యాండ్స్కి అయితే చంక భాగంలో అతుకులు అనేవి కంపల్సరీ పడతాయండి. అతుకులు అనేవి మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పార్ట్లో ముందు పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలి, అది కూడా క్రాస్ పీస్గా ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు బొద్దులు అనేవి మన వైపుకు మార్చుకోవాలి. ఎదురుగా ఉన్న బొద్దుల్ని మన వైపుకు వేసుకొని బొద్దుల వైపు చంక భాగాన్ని ఇలా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగానే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ని తీసేయాలి. బ్యాక్ పార్ట్ని తీసిన తర్వాత ఉన్న మార్కింగ్ని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం కటింగ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో చంక పార్ట్ దగ్గర ఫ్రంట్ భాగానికి ఎప్పుడైనా మనం కొంచెం లోతు తీసుకోవాలి. ఎందుకంటే మన హ్యాండ్స్ అనేవి కొంచెం ముందుకు ఇలా ఉంటాయి. చంక రౌండ్ వెనక భాగంలో కంటే ముందు భాగంలో కొంచెం తక్కువగా వస్తుంది కాబట్టి ఇలా రౌండ్ తీసుకొని మనం డాట్ వేసుకోవడానికి వీలుగా ఇలా 1/2 ఇంచ్ రౌండ్ తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోకండి. ఎక్కువగా తీసుకుంటే చంక భాగంలో పట్టేసినట్టుగా ఉంటుంది. తర్వాత ఫ్రంట్ నెక్ కోసం మనం బ్లౌజ్ని ఏ విధంగా అయితే వేసుకుంటామో ఒంటి మీద ఎలా అయితే ఉంటుందో అలా హుక్స్లు పెట్టేసుకొని స్కేల్ని ముందు భాగంలో ఫస్ట్ హుక్స్ దగ్గర ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర నుంచి స్కేల్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు ఎంత వస్తుంది అనేది చూడండి. నాకు 6.5 వచ్చింది. 6.5 అంటే ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టుకున్న, అంటే కుట్ల కోసం వదిలిపెట్టుకున్న 6 ఇంచెస్ వాళ్ళ ఫ్రంట్ గల్లా పొడవు అనమాట. ఎప్పుడైనా ఇలా మార్కింగ్ చేసుకున్నారంటే గల్లా పొడవు అనేవి ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది. మనకు హుక్స్ కాజా పట్టి దగ్గర కొంచెం జాయింట్ అనేది పడుతుందండి. ఎందుకంటే మనం ఈ హ్యాండ్స్ని పఫ్ హ్యాండ్స్ తీసాం కాబట్టి జాయింట్ పడుతుంది. ఇలా కింది భాగంలో ఒక 2 ఇంచెస్, రెండు సైడ్లు కూడా 2 ఇంచెస్, మిడిల్లో కూడా 2 ఇంచెస్ ఉండే విధంగా ఇలా మార్క్ చేసుకొని స్కేల్ ఉంటే స్కేల్ ఇలా ఒక 1/2 ఇంచ్కి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఇది నార్మల్ సైజ్ బ్లౌజ్ అంటే మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్కి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ చెస్ట్ ఎక్కువగా ఉన్న వారికైతే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఇలా హుక్స్ కాజా పట్టి దగ్గర నుంచి 2 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకోండి. స్మాల్ సైజ్ అయితే 2 ఇంచెస్, లార్జ్ సైజ్ అయితే 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. మిడిల్లో కూడా అంతే. స్మాల్ సైజ్ అయితే 2 ఇంచెస్, పెద్ద సైజ్ వరకు అయితే 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇలా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఈ 3 మార్కింగ్స్ని కలుపుకుంటూ బ్యాక్ సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఈ 3 మార్కింగ్స్ని కలుపుకుంటూ ఇలా స్కేల్తో ఒక లైన్, ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ ఒక లైను, తర్వాత ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ ఒక లైను. చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ అనేది ఈ కొలతలతో కట్ చేసినట్టయితే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కుదురుతుందండి. చెస్ట్ పార్ట్లో ముడతలు రావడం కానీ, చెస్ట్ పట్టేసినట్టుగా ఉండడం కానీ అస్సలు జరగదు. ఇక్కడ మనకు జాయింట్స్ అనేవి పడతాయి. నేను తర్వాత కుట్టేటప్పుడు ఇవి జాయింట్ చేసుకుంటాను.
ఒక బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ మనకు కరెక్ట్గా తెలిస్తే చాలండి. బ్యాక్ పార్ట్ సహాయంతో మన ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. ఇంత మంచి కొలతలతో ఇలా కట్ చేశారంటే మీరు చంక భాగంలో కూడా ప్లస్ గుర్తు రావటం కానీ, చంక భాగంలో ముడతలు రాకుండా ఉండటం, చెస్ట్ పట్టేసినట్టుగా ఉండటం ఇలాంటివి ఏమీ కూడా ఉండవు. ఇలా కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి ఇలా జాయింట్స్ పడతాయని చెప్పాను కదా, ఇలా కొంచెం ఇలా జాయింట్స్ వేసుకుంటే సరిపోతుంది. అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. తర్వాత షేప్ పట్టి మిగిలిన దాంట్లోనే మనం షేప్ పట్టి తీయాలి. ఎందుకంటే వాళ్ళు మీటర్ పీసే ఇచ్చారు, మీటర్లోనే పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు. ఎల్బో హ్యాండ్స్ పెడితేనే షేప్ పట్టి వెళ్ళడం చాలా కష్టం. అలాంటిది మనం పఫ్ హ్యాండ్స్ పెట్టాం కాబట్టి ఇంకో 1/2 మీటర్ ఎక్స్ట్రా ఇవ్వాల్సి ఉండేవాళ్ళు, కానీ ఇవ్వలేదు. ఇలా 3.5 ఇంచు ఫ్రంట్ సైడు హుక్స్ సైడు, బ్యాక్ సైడ్ ఏమో 3 ఇంచెస్ పెట్టుకోవాలి. మధ్యలోనేమో మనం ఎలా అయితే 2.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నామో అక్కడ 2.5 ఇంచ్ ఉండేలాగా కరెక్ట్గా మనకు అది షేప్ బెల్ట్ అనేది కూర్చునే విధంగా ఇలా షేప్ని కట్ చేశారంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చెస్ట్ పార్ట్ దగ్గర. ఒకసారి ఇలా కట్ చేసి చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కంపల్సరీ కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేయడానికి చూస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.